ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ప్రధాని కేంద్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించగా గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు పీఎం మోడీ తెలిపారు. ఇక ఢిల్లీ అగ్ని ప్రమాదంలో ఎవరైతే మృతి చెందారో అలాగో గాయపడ్డారో వారికైతే ఎక్స్గ్రేషియా ప్రకటించారు మోడీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఢిల్లీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. క్రమక్రమంగా మృతుల సంఖ్య పెరుగుతా ఉంది. ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఈ ప్రమాదం క్రమక్రమంగా మృతుల సంఖ్య అయితే పెరుగుతా ఉంది. ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. అయితే ఈ యొక్క మంటలు చెలరేగడంతో భవనంలో సెలార్ నుంచి మంటలు చెలరేగడంతో భవనంలోని రెస్టారెంట్, హోటల్ గదుల్లో ఉన్నటువంటి కొంతమంది అందులో చిక్కుని పోయారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో కొంతమంది ఆ కిటికీల నుంచి బయటికి దూకేందుకు ప్రయత్నించారు. మరికొంతమంది బయటపడ్డారు. కొందరు ఎక్కువగా అక్కడ దట్టమైన పొగ వ్యాపించడం, అదేవిధంగా మంటలు చెలరేగడంతో అందులోనే చిక్కుకొని చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా కూడా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 21కి చేరింది. ఈ దుర్ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని అధికారులు చెప్తా ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి ఒక మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నాయి. అదే ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు ఆ ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. అదేవిధంగా ఎక్స్గ్రేషియా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఈ ఘటనలో మరణించారో వారికి 2 లక్షల చొప్పున, అదేవిధంగా క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా రేఖా గుప్తా కూడా స్పందించడం జరిగింది. సహాయక చర్యలు ముమ్మరం చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఒకవైపు ఢిల్లీ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరొక వైపు దర్యాప్తు కూడా కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది ఇంకా కూడా తెలిసి రాలేదు. అయితే దీనికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే మరేదైనా కారణమా అన్నటువంటి కోణంలో కూడా ఒకవైపు దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తామని చెప్పి కూడా ఒకవైపు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ భవనానికి సంబంధించి పర్మిషన్లకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఏదైతే తెర మీదకి వస్తా ఉన్నాయి. ఎందుకంటే తక్కువ కెపాసిటీకి సంబంధించి పర్మిషన్లు తీసుకొని ఎక్కువ రూమ్స్ ఇక్కడ నిర్మించారని చెప్పేసి కూడా ఏవైతే ప్రస్తుతం వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ హోటల్ యజమాని తప్పుంటే ఖచ్చితంగా వారిని శిక్షించేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఎందుకంటే దట్టమైన పొగ కూడా వ్యాపించి ఉండడంతో ఇప్పటికే అందులో 21 మంది చిక్కుకొని మరణించడం జరిగింది. ఇప్పటికే 40 మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు అందులో నుంచి 37 మందిని కూడా రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చి వారిని కాపాడడం జరిగింది. ఈ మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ అంటే భయానకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవైతే సహాయక చర్యలను అధికారులు స్పీడప్ చేశారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజు.